ఈరోజు ఆరాధనకి కూడి వచ్చిన అందరూ కూడా క్రీస్తు ప్రేమలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు వల్ల పరమార్థం ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ రోజున ప్రభు వల్ల తీసుకున్నట్టుకు అర్హత ఏంటి అని మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41-42 వచనాలు మనం చదువుతున్నాం. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించుగా 3,000 మంది సంఘములో సార్వత్రిక సంఘంలో చేర్చబడ్డారు. వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండేది. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు సంఘములో చేర్చబడి వారు అపోస్తలుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండేది. బాప్తిస్మం తీసుకున్న తదుపరి మీరు సహవాసంలోకి వచ్చారు, సంఘముగా పిలువబడ్డారు. పిలువబడిన మీరు బోధయందు ప్రార్థన చేయటందు రొట్టె విరుచుటయందు సహవాసం అందు ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలి. ప్రభు వల్ల తీసుకున్నట్లుగా ఇక్కడ ఉంది. మేము బాప్తిస్మం పొందాము అన్న వాళ్ళకి బాప్తిస్మములో మీకు జరిగిన కార్యక్రమం ఏంటి అని మీరు అంటే కొత్త జన్మ అని మీరు అంటారు. కొత్త జన్మ తర్వాత మీరు ఎవరిని ధరించుకున్నారంటే గలతీ పత్రిక 3:27 వచనంలో ఏం రాయబడ్డారు చూడండి. గలతీ పత్రిక క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చాలు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎవరిని ధరించుకోవాలి? ధరించుకోవడం అంటే ఏం ధరించుకోమంటున్నాడు? క్రీస్తుని మీరు ధరించుకున్నారు. ఎక్కడ బాప్తిస్మం పొందిన తర్వాత మీరు క్రీస్తును ధరించుకున్నారు అంటే అర్థం ఏంటి? క్రీస్తు మీలో ఉన్నాడని. క్రీస్తు ధరించుకోవడం అంటే ఆయన గుణాలని, ఆయన లక్షణాలని, ఆయన అడుగుజాడల్ని నువ్వు ధరించుకున్నావని అర్థం. ఆయన గుణాలు ఏంటి? ఆయన లక్షణాలు ఏంటి? యేసుక్రీస్తు ప్రభు గారు చూడము, సాత్వికుడు. నేను సాత్వికుడును మనసు కలిగిన వాడిని అన్నప్పుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి లక్ష్యం ఎవరిలోకి రావాలి? మీలోకి రావాలి. ఆ సరళతలోనికి మీరు రావాలి. నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడిని. యేసుక్రీస్తు ప్రభువు వారిలో మనం చూస్తున్నటువంటి క్షమాగుణం, దీర్ఘశాంతం, దయాళత్వం, దయ కలిగిన వాడు, కరుణ కనికరం కలిగిన వాడు ఎవరు? క్రీస్తు ప్రభువు వాడు. అవి నీలోనికి రావాలి అంటున్నాడు ఆయన. ఆయన్ని ధరించుకున్నానంటే యేసుక్రీస్తు ప్రభు రూపంలోనికి నేను వచ్చేసానంటే పౌలు గారు అంటారు, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు నాకు మరణం ప్రసవ వేదన అంటే క్రీస్తు స్వరూపం అంటే ఏంటి? క్రీస్తులో ఏముంది?
పరిశుద్ధుడా? పరిశుద్ధుడు. నీతి కలిగిన వాడా? నీతి కలిగిన వాడు. న్యాయవంతుడా? న్యాయవంతుడు. సత్యవంతుడా? సత్యవంతుడు. అర్థమవుతుందా? ప్రేమ స్వరూప, ప్రేమ కలిగిన వాడు. దయ కలిగిన వాడా? దయ కలిగిన వాడు. కరుణ చూపించేవాడా? కరుణామయుడు. ఆయనలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో వాటిని మీరు ధరించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుని చూసిన, యేసుక్రీస్తుని ధరించుకోవటం అన్నా ఎలా ఉంటుంది అంటే ఒక లక్షణాలతో కూడిన సరళతకి సంబంధించినటువంటి విధానం. ఆయన మనస్సు ఎలాంటిది, ఆయన హృదయం ఎలాంటిది, ఆయన యొక్క ఆలోచనలు ఎలాంటివి, ఆయన ఉన్నటువంటి గుణ లక్షణాలు ఎలాంటివి అనేది చూపిస్తూ ఉంది. కొంతమంది క్రీస్తుని ధరించుకున్నారు అని కొంతమంది ఆలోచిస్తున్నప్పుడు, క్రీస్తుని ధరించుకోండి అన్నప్పుడు యేసుక్రీస్తు ఫోటోలు చూసి ఆయనకు ఉన్నటువంటి ఎలాగైతే వెంట్రుకలు ఉన్నాయో, ఏది వీడియోలో చూస్తాం కదా, అలాంటి వెంట్రుకలు ఇప్పి ఒకటి అన్నది ఏమంటారు పెట్టేది, వెంట్రుకలు ఎగ్గు గిగ్గి పెట్టేసుకున్నాడు ఒక ఆయన. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంగి వేసేసుకున్నాడు, ఒక సుంగి వేసేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పెంచుకున్నాడు, గడ్డం పెంచేసుకున్నాడు. అయ్యలారా అమ్మలారా నా ఎద్దకి రండి అంటున్నాడు. ఎక్కడే కాదు, మనకి దగ్గరలోనే ఈ పక్క ప్రాంతంలోనే ఉన్నాడు ఆయన. ఈ ప్రాంతంలో ఆయన్ని చూసి ఏమంటున్నాడంటే, ప్రభువుని చూసినట్టు ఉంది ఆయన చూస్తుంటే, అందుకే అక్కడికి యేసు ప్రభుని చూసినట్టు ఆయన చూస్తుంటే అంటున్నారు. ప్రభువుని చూడాల్సింది పై రూపాన్ని కాదు ఆయన చెప్పేది, అంతరంగంలో ఉన్నటువంటి గుణ లక్షణాలు చూడమంటున్నాడు. క్రీస్తుని మీరు ధరించుకున్నారంటే సాత్వికులు అవ్వాలి. క్రీస్తుని మీరు ధరించుకున్నారంటే ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మీలో ఉండాలి అంటున్నాడు. ఏమన్నా అర్థమవుతుందా? ఈ గుణ లక్షణాల నుంచి మిమ్మల్ని ఏదో పోరాటానికి వస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందిన తర్వాత ఎవరు వచ్చారు? ఆయన శోధింపబట్టి అరణ్య ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరు వచ్చారు ఆయన శోధించడానికి? శోధకుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలోకి తీసుకుని అంటే ఏముందంటే రచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. ఎందుకు తెలుసా? ఆయనలో ఉన్నటువంటి ఆ గుణం, ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి అవన్నీ కోల్పోయి కోపిస్తగా మారిపోతాడేమో, లేకపోతే రచ్చగొడితే మనకి ఏమైపోతుంది, మనం కూడా ఉగ్గురులమై అయిపోయి మన సరళతని పోగొట్టుకునే పరిస్థితులకి బస్తత్వంలోనికి నడిపించడానికి ఒక ఆత్మ అనేది క్రియ చేస్తుంది. ఇది బస్టాత్మ అనేది మనం గమనించాలి. ఎప్పుడు క్రీస్తుకి మనల్ని దూరంగా పెట్టి ఆ లక్షణాలు లేకుండా చేస్తుందని ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఒక కొరింథీయులకు రాసిన సంఘంలో ఏం మాట్లాడతారు ఒకసారి చూడండి. అవ్వ మోసపరచబడ్డది కానీ ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక అవ్వ మోసపరచబడలేదు కానీ ఆదాము మోసపరచబడలేదు. ఎలాగైనా సరే క్రీస్తు నందున్న సరళతలో ఇచ్చి 2 సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసుల్ని చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళతలో నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోయేమో అని భయపడుచున్నాను. మనం ఒక్కసారి క్రీస్తుని ధరించుకున్న తర్వాత ఎలాంటి కుయుక్తులు మన దగ్గరకు వచ్చినా సరే మన మనసులో
మన హృదయం గాని మన ఆలోచనలు గాని ఏది చెరపబడకూడదు. మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నామో అదే ప్రేమతో నిండిన వారిగా ఉండాలి. ఎలాంటి ప్రేమతో మనం దేవుని దగ్గరకు వచ్చాము, ఎలాగ ప్రేమించాము అదే ప్రేమ ఉండాలి, అదే ప్రేమ ఉండాలి మనలో. మనం అనుకుంటాము ఏదో గొప్ప జ్ఞానవంతులకు, లేకపోతే మనకి ఏదో ఇక్కడ భూమి మీద ఎన్నో కార్యాలు మనకు తెలుసు అని మనం అనుకుంటాం. కానీ పౌలు గారు అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఆయన ఏమని త్యాగదీస్తారో ఒకసారి చూడండి. 13వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. 13వ అధ్యాయం మొదటి నుంచి. మనుషుల భాషలతోనూ దేవదూతుల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడిని అయితే మ్రోగుడి కంచును గనగనలాడించి తాళం అయిందును, అవించు కృపావరం కలిగి మర్మములనియు జ్ఞానవంతులు ఎదిగిన వాడినైనా చూడండి. ఇక్కడ బాగా గమనించాలి మీరు. పౌలు గారి కంటే జ్ఞానవంతులు మేం కాదు. మనము వివక్షించు కృపావరం కలిగి మర్మములనియు జ్ఞానమంతి ఎరిగిన వాడినైనను, జ్ఞానం అంటే వాక్యం అంతా తెలిసిన వాడినైనను, కొండలను ప్రకటింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును. పేదల వరకు నా ఆస్తంతా ఇచ్చినను, కాల్చుకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయించుపించును. ప్రేమ మచ్చర పడదు, ప్రేమ దమ్మంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు అన్నిటికి తాలకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములను, వాసులైన నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనం కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించడం గాని పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానిది నిరర్థకము అగును అంటారు. తర్వాత అక్కడ 13 వచ్చింది. 13 వచ్చింది. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇప్పుడు మనం ఎంత జ్ఞానవంతులైనా మనం ప్రాణం దేవుడి కోసం ఇచ్చేసిన ప్రేమ లేకపోతే మనం చేస్తున్నంత ఏమైపోద్దంట. ఇట్టి ప్రేమ ఎవరిలో ఉంది? అందుకనే యేసుక్రీస్తు ప్రభుని అపవాది శోధకుడు వచ్చి రచ్చగొట్టినా ఆయన ప్రేమనే చూపించాడు. ప్రేమతో మాట్లాడాడు కదా. సిలువలో దొంగలు ఆయన్ని అనరాని మాట్లాడినా ఆయన ఏం చూపించాడు? వాళ్ళ మీద ప్రేమనే చూపించాడు. ఆయన్ని దెయ్యం పట్టినాడు నువ్వు అన్నా గాని ఆయన ప్రేమతోనే బ్రతికాడు. ఆయన్ని హింసించాడు, నిందలు పాలయ్యాడు, ఏం చేస్తున్నా గాని ఆయన క్రీస్తు మాత్రం మనస్సుని చెడుకోలేదు. ఎలా ఉన్నాడు ఆయన? ఎలా ఉన్నాడు? ప్రేమ పూర్ణుడిగా ఉన్నాడు. ప్రేమ పూర్ణుడిగా ఉన్నాడు. ఎంత ప్రేమ అంటే దాని లోతు ఎంతో తెలియదు, దాని ఎత్తి ఎంతో తెలియదు, దాని ఎడలకి ఎంతో తెలియదు అన్న. ఎవరు తెలియదు? ఏంటది? నా వలన ఏది ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి. మనకి రాత్రి ఇంకా ఓకే. నేను ఏమంటున్నానంటే యేసయ్యా కనికర పూర్ణుడా, కాబట్టి
క్రీస్తును ధరించుకున్న మీరు ఎంత రచ్చగొట్టినా సరే మనం ఎలా ఉండాలంట మన నిండా ప్రేమ నిండిపోతే ప్రేమగా మనం మాట్లాడాలి, ప్రేమగా మనము వాళ్ళని ప్రేమని చూపించాలంటుంది. ప్రేమ లేకపోతే నువ్వు వెళ్ళి కనుగొన్న పెడతావు. అందుకని క్రీస్తును ధరించుకున్నామంటే ఇటు ప్రేమను మీరు ఏం చేయాలి? ధరించుకోవాలి. చూడండి, క్రీస్తు ప్రభుల వారిని సిరివేసదాన్ని పట్టుకున్నారు, అన్యాయంగా గుద్దులు గుద్దారు, మొహాలు ఉండేశాడు. నోరు తెలిసి వాళ్ళని ఏమన్నా శాపం పెట్టాడా? ఏమన్నా వాళ్ళని విరోధంగా మాట్లాడా? ఈ క్రీస్తులో ఉన్న సరళతము మీలో ఆయన వాడాలి. భూమి అన్న మాధుర్యం అంటే క్రీస్తు ప్రభు దేవుడిని ఎలా ప్రార్థించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా మైంపరచాలి, ఎలా ఇవన్నీ నేర్పించాలి. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించాలి. ఓకే, నేను ఇంకా బల్లారాధన పరమార్థం లేకెళ్తాను. ఓకేనా? ఇప్పుడు బల్ల ఎందుకు తీసుకోవాలి అసలు? బల్ల అంటే ఏంటి? ప్రభు బల్ల లేకపోతే ప్రభు రాత్రి భోజనం అని కూడా అంటాం. బల్లారాధన పరమార్థం ఏందో నేను మీకు చెప్పి ముగిస్తాను, త్వరగా చెప్పి ముగిస్తాను. అసలు ప్రభు బలని ఎందుకు తీసుకోవాలి? అంటే ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? 3 క్వశ్చన్స్. ప్రభు వాళ్ళని ఎందుకు తీసుకోవాలి క్వశ్చన్స్ మనం చూద్దాం. అసలు ఎందుకు తీసుకోవాలని కూడా చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం నుంచి చదువుతాం. కావున యేసు ఇట్లను, మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కాదు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమని నేను వారిని లేపెదను. ఓకే ఓకే, ఏమంటున్నా అంటే నా శరీరం తిని నా రక్తం తాగేవాడే నిత్య జీవం గలవాడు, అంతే దినమని నేను ఆయన్ని లేపుతాను అన్నాడు. ప్రభు వల్ల ఎందుకు తీసుకోవాలి అంటే నిత్య జీవం కొరకు. ఎందుకు వాళ్ళకి తీసుకోవాలి? ఆయన శరీరము అనే రొట్టె, ఆయన రక్తం అనే ద్రాక్షారసం కానీ తాగకపోతే అది నిత్య జీవం కలవారు కాదు. నిత్య జీవం నీకు లభిస్తుంది ఎక్కడంటే ఇదిగో ఆయన శరీరంలో ఆయన రక్తాన్ని నువ్వు ఏం చేయాలి? తిని తాగాలి. అప్పుడే నిత్య జీవం. లేకపోతే నువ్వు అంత్యదినమున లేపబడు. నీకు అర్హత ఏంది? ఈ రొట్టి ద్రాక్షారసం తీసుకునేదానికి మీకు అర్హత ఏంటంటే బాప్తిస్మం. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎక్కడికి వచ్చేస్తారు? అపోస్తలుల బోధనకు వచ్చేస్తారు, సహవాసంలోకి వచ్చేస్తారు, రొట్టికి ఇచ్చేదానికి వచ్చేస్తారు, ప్రార్థన చేయడానికి వచ్చేస్తారు. నువ్వు ఒకవేళ రొట్టి ద్రాక్షారసం నువ్వు తీసుకోకపోతే నిత్య జీవం నీకు రావదు. బైబిల్ స్టేట్మెంట్ నీకు లేదు. అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విచ్చట్లో, ప్రార్థన చేయటంలో నువ్వు ఎడతెగక ఉండాలి. కొన్ని విషయాలు మనకు తెలిసినా తెలియకపోయినా ఈ భూమి మీద నువ్వు ఇది మాత్రం పాటించి తీరాల్సింది నిత్య జీవం రావాలంటే. ఓకేనా?
ఇది ఎప్పుడు ఎవరు ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని? ఈ ప్రభు వల్ల, ఈ ప్రభు అక్కడికి వచ్చింది ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు, ఏ సందర్భాల్లో ప్రారంభించారు అనేది మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 వచనాన్ని ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యునికి ఇచ్చి, నేను తీసుకొని తినడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఇన్ని పట్టుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ తాగుడి, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సింగింపబడిన నిబంధన రక్తము. మళ్ళా ఒకసారి వింటున్నానా? ఎప్పుడు చేస్తున్నారు? అదే 26 17 వచ్చిన నుంచి చదువుకున్నాం సందర్భం. పులియన రొట్టెల పండగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను పూజించుటకు మేము నీ కొరకు మేము ఎక్కడ సిద్ధపరచవాలని ఆయన అడిగారు. దీన్ని గమనిస్తా ఉన్నాను. అందుకు ఆయన ఈ సందర్భం ఏ టైంలో జరుగుతుంది, ఏ సందర్భంలో జరుగుతుంది అంటే పులియన రొట్టెల పండుగ అనేది ఒకటి. పులియన రొట్టెల పండుగ ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇశ్రాయేలీయులకి పస్కా పండుగని కూడా పిలుస్తారు. పులియన రొట్టెల పండుగ ప్లస్ పస్కా పండుగ. ఇది ఎవరిదంటే ఇశ్రాయేలీయులకి ఇచ్చిన పండుగ. ఇది ఎందుకు ఇచ్చాడు, దానికి ప్రభు రాత్రి భోజనానికి సంబంధం ఏంటి అనేది మనం చూడాలి. ఇదే పరమార్థం. ఎక్కడ నిర్గమకాండానికి వెళ్ళిపోదాం ఒకసారి. ఈ పండుగని చూసి వద్దాం. ఈ పండుగ ఏంటో చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం కదా. మోషే వాళ్ళకి ఇలాగ సెలవిచ్చాడు. నెలలో ఈ నెల మొదటిది మొదటి నెల ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో నెల దశమ నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కరు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనా తీసుకొని వాళ్ళను ఆ పిల్లలను తింటకు చాలా పోయింది కదా. ఒక కుటుంబం చనిపోకపోతే వాళ్ళని తొలుపు వాళ్ళని తమ లెక్క చొప్పున దాన్ని తీసుకుని వాళ్ళను ఆ గొర్రెలను గుర్తించకు ప్రతి వాడి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కించుకోవాలను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లలు తీసుకోవాలి. గొర్రెల్లో నుండి అయినా మేకల్లో నుండి అయినా తీసుకొని వచ్చింది. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవాలను. తరువాత ఇశ్రాయేలు సంబంధిత వారందరూ తమ కుటుంబాలలో సాయంకాల మందు దాన్ని చంపి రక్తం కొంచెం తీసి తాము దాన్ని ఎండ ద్వారా బంధపు 2 దినం ఐగుప్తు దేశంలో ఈజిప్ట్ లో ఈ ఇశ్రాయేలు ప్రజలు దాసులుగా బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళని విడిపించుటకు ఈ కార్యక్రమాన్ని దేవుడు ప్రారంభించాడట. దేవుడు ప్రారంభించాడంటే అక్కడ ఆ ఏడాది గొర్రెలైనను మేకలైనను మొగదుగా ఉండాలి. నిర్దోషమైందంటే ఆ ఏ పాపాలు చేస్తాయని కాదు. గొర్రెలు మేకలు లోపం లేనిదిగా ఉండాలి అని దేవుడు సెలవిచ్చేవాడికి. తర్వాత వాళ్ళని విడిపించడానికి వాటి రక్తాన్ని తీసి వాళ్ళ ప్రాణ బంధం మీద పూసి నిలువ కళ్ళు తీయాలని తర్వాత రాత్రి వారి అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును తినవలను దాని తలను దాని పాలను దాని అంతములను అగ్నితో కాల్చగా తినవలను. దానిలో ఉడికి
ఉడికి ఉడకిందో కూడా మీరు తినకూడదు, ఉడికిందే తినాలా. ఇప్పుడు దేవుడు ఏం నేర్పిస్తున్నారు వాళ్ళకి అంటే, వంట మీదే గాని ఆ వంట నా ప్రకారం చేయాలని వాళ్ళకి నేర్పిస్తున్నట్టుగా ఉన్నాడు. ఉదయకాలం వరకు మళ్ళా ఉదయం అయ్యేసరికి ఏం మిగలకూడదు అది. ఉదయకాలం వరకు తాను మిగిలినది అగ్నిక కాల్చలేవలను. వీళ్ళు తాను తినవలసిన ఎట్లనగా మీ నడుము పట్టుకొని పట్టుకోవాలి, తొడుచుకొని చెప్పులు తొడుక్కోవాలి, కర్ర చేతులు పట్టుకోవాలి, త్వరపడుతూ దాన్ని తినవాలి. అది పస్కా బలి, పస్కా పండగ అది. తర్వాత ఆ రాత్రి నేను ఐగుప్తు దేశంలో సంచరించి ఐగుప్తు దేశం అందరి మనుషులలోనే గాని జంతువులలో గాని తొలి సంతతి అందరూ తపము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చదును. నేను యెహోవాను. ఆ సమావ దూత అనే ఒక దూత ఆ రాత్రి కాల సమయంలో ప్రవేశించినప్పుడు ఈ గుమ్మాలకు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఇళ్ళకి ఆ గుమ్మాలకు ఉన్న రక్తాన్ని చూస్తూ వాళ్ళ ఇళ్ళని దాటి వెళ్ళిపోయే దాని కొరకు ఈ ఏడాది గొర్రె పిల్ల ఆయన రక్తం అని ఒలికించబడటం జరిగింది. ఇది పస్కా పండగ. వాళ్ళని విమోచించేటప్పుడు ఏం చేశాడు దేవుడు అంటే, ఈ నిర్దోషమైన గొర్రె పిల్ల మేక పిల్ల ద్వారా వాళ్ళని విమోచించడం జరిగింది, వాళ్ళ రక్తం ద్వారా. అర్థమైంది మీకు? అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి పండగ ఇది. ఎందుకు ఇచ్చాడు? అసలు పండగ చేయాలని అవసరం ఏంది అసలు అంటే, అది నిర్గమకాండం 12:25 వచ్చిన చూద్దాం. ఎందుకు ఈ పండగ చేయమన్నాడు? యెహోవా సెలవిచ్చినట్లు మీకు ఇచ్చిన దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత ఆచరింపవలెను. దీన్ని ఆశ్రయించవలను. మరియు మీ కుమారుడు మీరు ఆచరించి ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగుతున్నప్పుడు, మిమ్మల్ని మీ కుమారులు అడిగినప్పుడు యెహోవాకు పస్కా బలి, ఇది యెహోవాకు పస్కా బలి. ఐగుప్తీయులను హతము చేయొచ్చు మన ఇతరుని కాల్చినప్పుడు ఐగుప్తున్న ఇశ్రాయేలుని ఎందరు విడిచిపెట్టును అనవలని చెప్పాను. అనవాలని పిల్లలకి మీరు జ్ఞాపకం చేస్తే దాని కొరకు ఈ పండగ. ఎందుకొరకు ఆ పండగ ఎంత నడిపించాడు దేవుడు? వాళ్ళ పిల్లలకి మీరు ఎలాంటి వాళ్ళు అంటే, మేలు చేసిన కొద్ది రోజులకి ఏమైపోతారంటే మనిషి మారిపోయి మరిచిపోతాడు. అందుకని ఈ పండగ అనేది ఒక ఆశ్చర్యంగా దేవుడు పెట్టాడు వాళ్ళకి. ఆ పండగ చేస్తున్నప్పుడల్లా ఎవరికి చెప్పమంటున్నాడు, ఎవరికి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపించానని దేవుడు చేస్తున్న మేలేందో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మేలేందో నీ పిల్లలకి నేర్పించాలి. రాబోయే జనరేషన్ ఎవరు ఆ దేవుడు అనకూడదు. పితరుల దేవుడు ఎవరు వాళ్ళకి తెలియాలంటే ఈ పండగని మీరు జ్ఞాపకార్థంగా గుర్తు పెట్టుకొని జరిగించాలని చెప్పేసి. ఓకేనా? అంతేనా? 13వ అధ్యాయంలో కూడా అది అట్లాగే అవుతుంది. 13వ అధ్యాయం 6-8 వచ్చిన 7 దినములకు నీవు తినవలను, పండుగ ఆచరింపవలను, 7 దినములు తినవలను. కృష్ణ దేవి నీ యొక్క కనబడకూడదు, ఈ ప్రాంతములన్నిటిలోనూ పొందిన దేవి నీ యొక్క కనబడకూడదు. ఇక మీదట ఈ కుమారుడు ఏమిటో నేను అడిగినప్పుడు నీవు వాటిని చూసి బహు బలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తుల నుండి మనల్ని బయటికి రక్షించును. మనల్ని పోనీయకుండా తన మనసును కట్టెపరుచుకొనగా యెహోవా మనుషులు తొలి సంతానం ఏమి జంతువుల తొలి సంతానం ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంటే సహరించును. ఆ జంతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూడు పిల్లను యెహోవాకు బలిగా అర్పించును. కుమారంలో ప్రతి తొలి సంతానం వెలగించి విడిపించదని చెప్పవాలని బహు బలం చేత యెహోవా మనను ఐగుప్తుల నుండి బయటికి రప్పించడం కనుక ఆ సంగతి నీ చేతిలో సూచిగాను నీ కన్నుల మధ్య నలాంట పత్రికగాను ఉండవలని అని చెప్పాను. జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు ఎలాగైతే ఐగుప్తులో ఇశ్రాయేలుని విడిపించాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నీ పిల్లలకి దానికి మీరేం చేయాలి? ప్రచురింపజేయాలి. అందుకొరకే ఈ పస్కా పండగని నియమించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏ రోజున ఈ బల కార్యక్రమాన్ని ప్రారంభించాడు?
పులిన రొట్టెల పండగ జరుగుతూ ఉండగా ఆయన ఏం చేశారు అక్కడ? అప్పుడు చూడండి, మత్తయి సువార్త 26:26 అప్పుడు చదువుకోండి. యేసు పట్టుకొని దాన్ని ఆశీర్వాదించి మీరిచ్చి తన శిష్యులకి ఇచ్చి, ఇది తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పిన, మరియు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడు? జ్ఞాపకం చేసి నేను మరణించాను, మరణం అయిపోయిన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయాను, మళ్ళీ మీరు మర్చిపోకుండా ఈ సహవాసం ఇలాగ గుర్తుండిపోవాలంటే దానికి సాదృశ్యంగా ఏమిస్తున్నాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు రొట్టెని, తర్వాత ద్రాక్ష రసమును వారికి ఇచ్చాడు. ఎందుకంటే ఐగుప్తులో ఉన్న దేవుడు కోరుకున్న ఆలోచన ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి ఈ పండగను ఆచరించండి, మీ పిల్లలకి ప్రచురింపజేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ ఏం కోరుకుంటున్నారు చెప్పండి? ఆయన కూడా నన్ను జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలంట? ప్రచురించాలి. ఆయన మరణాల గురించి ప్రచురించాలి. ఇప్పుడు ఐగుప్తుల నుంచి విడిపించుటకు ఏడాది గొర్రె పిల్లల్ని, ఏడాది మేక పిల్లల్ని, ఆ జంతువుల రక్తాన్ని వాడితే, ఇప్పుడు యేసుక్రీస్తు బలియాగము ద్వారా, శిలువ యాగము ద్వారా, ప్రాణ త్యాగము ద్వారా మనలోకి దేంట్లో నుంచి విడిపిస్తుంది. ఈ ప్రభు రాత్రి భోజనము ఎందుకు జరుగుతుంది అంటే, యేసుక్రీస్తు మనల్ని దేనిలో విడిపిస్తున్నాడంట చెప్పండి. వెరీ గుడ్. అది పాపములో నుండి, సాతాను దాసత్వంలో నుండి మనల్ని ఏం చేస్తున్నాడంట? విడిపిస్తూ ఉన్నాడు. మనం స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు బాప్తిసం పొంది ఆయన యందు ఉన్న వాళ్ళకి ఏం లేదంట? ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు యేసు అనగానే మనకి తెలుసు కదా, ఆయన ఎవరు? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు పొందలేకపోయినప్పుడు ఏం చేస్తామంట? మత్తయి సువార్త 26:27 ఏమంటున్నారు చూడండి. గిన్నె పట్టుకొని చెల్లించి వారికి ఇచ్చి, ఇది నా రక్తం, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిమ్మింపబడుతున్నా నిబంధన రక్తము అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే అక్కడ మనము మనుషులందరూ పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు ఏమైపోయాడు? బలి అయ్యాడు, మరణించాడు. సువార్త చెప్పండి. లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు మన పాపాల నిమిత్తము అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ? ప్రభు బల కార్యక్రమాల్లో కొంతమంది ఎందుకు బాప్తిసం తీసుకున్నానమ్మా అంటే, నేను ఒక ప్రాంతంలో బల్ల కార్యక్రమం ఇస్తా ఉన్నా. ఇస్తుంటే ఒక పెద్దవాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు, మాకు కొంచెం పెట్టవా, అదే కొంచెం పెట్టవా అంతా వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు ఏమనుకుంటున్నారు అది అంటే, ఏదో తినేటది పెడుతున్నాడు ఏమనుకుంటున్నాడు. కొంతమంది బల్ల రొట్టి ద్రాక్షరసాన్ని ఏదో తినేదాన్ని నేను ఉపయోగించుకొని తింటున్నారు, కానీ అక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభు మరణాన్ని మీరేం చేయాలా? జ్ఞాపకం చేసుకోండి. ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. ఒకసారి
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతున్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు అయిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు యేసుక్రీస్తుని ఏమని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి. నా పాపముకై, నా దోషముకై అనాది కాలములో ఏర్పరచబడిన ఓ గొర్రె పిల్ల, నీ పాదాలకు అత్తరు పోసిన మరియ వలె ఉండాలని ఆశ, మహోన్నతుడా నీ పాదాలకు అత్తరు పోసిన మరియ వలె ఉండాలని ఆశ, మహోన్నతుడా. ఏమని జ్ఞాపకం చేసుకుంటారు ఆయన అంటే, నా పాపాల కొరకు ఆయన శిలువలో మరణించాడు, రక్తాన్ని సిందించాడు, సిలువలో వేలాడి నా కొరకే సిలువలో వేలాడి యేసుని హెచ్చుచుండే ఆలస్యమో నీవు చేయకును. కల్వరి గిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా, అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను సిలువలో బలి అయితివా, ఇవన్నీ సిలువ ధ్యానాలు జ్ఞాపకం చేసుకోమని. మీరు రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడల్లా నేను మీ కొరకు మరణించాను కదా, మీ కొరకు ప్రాణం పెట్టాను కదా, నీ కొరకు నేను బలియాగం అయిపోయాను కదా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంది. దాన్ని తీసుకున్నప్పుడల్లా ఎవరి కొరకు ఆ పని చేశాను, మీ కొరకే కదా అని చెప్పేసి జ్ఞాపకం చేసుకోమంటూ ఉంటుంది. తర్వాత ఏం చెప్పాను కదా, చదవండి, చదువు దాన్ని కంటిన్యూ చేయండి. నేను ఎత్తుకోండి నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంది. ఓకే, నెక్స్ట్ మీరు దీనిలో తాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు చూడండి, ఈ రొట్టె తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఉన్నారు అక్కడ. ఆయన మరణమును అది చేయాలి. మీరు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళా తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? సువార్త, దేవుని పనుల కార్యక్రమాలలో ఉండాలంటే బైబిల్. ఆయన గురించి ప్రచారింప చేయకపోతే భయంకరమైన ప్రమాదం ఉంది. మళ్ళా చదువు ఇంకా కింద. పరాగిని
యేసయ్యా. అంతే కదా. అయోగ్యంగా ఎవరైనా సరే బల్లలో పాల్గొంటే ఏమవుతారంట? అపరాధికి పోతాడు. యేసుక్రీస్తు ప్రేమ గురించి చెప్పాం మీకు. యేసుక్రీస్తుని పట్టించేవాడు ఎక్కడున్నాడో ఆయన దగ్గర ఉన్నా గాని ఆయన ప్రేమించాడు లేదా? పట్టుకోవాలంటే అంతసేపు నువ్వేరా నన్ను పట్టించాడు, నిన్ను పట్టుకొని దన్నాను రానొచ్చు ఆయన. కానీ అన్నాడు తెలుసు, కానీ అన్ను కూడా ఎలాగైనా ఆత్మను రక్షించాలని ప్రేమతోనే ఉన్నాడు అనేది నేను తెలుసుకోండి. అపరాధి అయ్యారో తెలుసా? బలలో పాల్గొన్నప్పుడు ఎవరయ్యారు? ఇస్కరియోతు యోధాకి నన్ను అప్పచెప్పేవాడు మీలో ఒకడు ఉన్నాడు అన్నప్పుడు ఎవరు నేనా 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 అనుకున్నారు 12 మంది శిష్యులు. నేను మొదట రొట్టిని విరిచి ఎవరికైతే ఇస్తానో వాడు అంటే ఎవరికి ఇచ్చారు? యోధాకి ఇయ్యంగానే వాళ్ళు ఏం ప్రవేశించింది? అపవాది సురేసింది. ఎందుకని? అతని ఆలోచనలు దేవుని పరమైనవిగా కాలేదు. దేవుడు చెప్పిన మార్గాల్లో అతను నడవలేదు. అతనిలో అయోగ్యత ఉంది, అపరాధి ఆగిపోయాడు కనుక అపవాదికి చోటు దొరికేసింది, అపవాదికి చోటు వచ్చేసింది అతనిలో. అర్థమైందా? ఎప్పుడైతే విరోధంగా ఆలోచనలు వచ్చినప్పుడు ఆ బల్ల తీసుకుంటే ఖచ్చితంగా అపవాది అనేది వాళ్ళకి అంటే జాగ్రత్తగా దాన్ని మీరు ఏ కలమషం లేని మనసుతో ఇప్పుడే పుట్టిన చిన్న పిల్లల వలె శిశువును పోలిన వారయ్యండి దేవుని దగ్గర మీరు తగ్గించుకోవాలి. ఆయన యేసుక్రీస్తు మరణాన్ని మీరు ఏం చేయాలా? ప్రచురింపజేస్తేనే బలలో పాల్గొనాలి. ఇప్పుడు ఏం చేద్దాం? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకుండా నువ్వు బలలో చేయేస్తే అయోగ్యత వస్తుంది. తర్వాత చదువు కంటిన్యూ. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత రొట్టెని తాగునో వాడు ప్రభు యొక్క శరీరం అపవాది. కాబట్టి ప్రతి మనుషుడు తనను పరీక్షించుకోవాలి, తనను తాను పరీక్షించుకోవాలి. నేను దేవుని కోసం బతుకుతున్నానా లేదా? నాలో క్రీస్తు యొక్క రూపం వస్తుందా లేదా? క్రీస్తు యొక్క ప్రేమ నాలో ఉందా లేదా అని ఒకసారి ఏరో వాళ్ళని కాదు మనం పరీక్షించవలసింది. ఎవరిని పరీక్షించుకోవాలా? మనం ఎప్పుడు ఏం చేస్తామో పక్కన వాళ్ళని కాదు పరీక్షిస్తాం. ముందు మనల్ని మనం చూసుకోవాలి. మనల్ని మనం చూసుకోవాలి. పరీక్షించుకున్న తర్వాత ఏం చేయాలంట? అలాగే చేసి ప్రభు శరీరం అని ఇవే చెంపగా తిను తాగువాడు తనకే శిక్షా విధి తెచ్చుకునే దానికి దీంట్లో శిక్ష కూడా ఉంది. అయ్యి బాబోయ్ అట్టయితే నాకు వద్దులే అనకూడదు. నువ్వు మరలా ఎందుకు వచ్చింది బాధ? ఇంత శిక్ష నాకు వస్తుంది, నేను కరెక్ట్ గా ఉన్నాను నాకే తెలీదు. ఎందుకని మన మీద మనకి క్లారిటీ లేదన్నమాట. అర్థమైందా? ఎక్కడ ఎట్లా ఉన్నామో మనకి తెలియదు. మనం పరీక్షించుకోకుండానే ప్రభు వాళ్ళకి రాకూడదు. మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఒకవేళ అలా కాకుండా వివేచించుకుంటూ నువ్వు తిని తాగితే ఏమైపోద్ది? శిక్ష. అయోగ్యంగా తాగితే ఏమవుతుంది? శిక్ష వస్తుందంట. శిక్ష వస్తుంది. కాబట్టి పాస్టర్ గారు ఏమనుకోవద్దు, నేను అయోగ్యుడిని కాబట్టి నేను బల్ల తీసుకోలేకపోతున్నాను, నన్ను క్షమించు అన్నారనుకోండి. తెలుసుకోకపోతే కూడా ఏమవుతుంది తెలుసా మీకు? తీసుకోకపోతే కూడా తీసుకోకుంటూ ఉంటే కూడా మీకు ఏమైపోద్ది?
ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో వచ్చింది. నేను వచ్చినప్పుడు చందా ఓసారి ఎబ్రీ పత్రిక 9:27 చదువుతాం చూడండి. మనిషి ముట్టుకోవలనని నియమింపబడెను. అది కూడా కదా. సరే, నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఎప్పుడైతే పాస్టర్ గారు నేను తిని పళ్ళలో పాల్గొన్నా అన్నారు అనుకోండి, మొదట మనం ఏం వాక్యం చదువుకున్నాము? ఏం సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 53లో తిని ఒకవేళ తాగను తినను అంటే నీకు నిత్య జీవమే లేదనే కదా అర్థం అలా, అంతేనా? నాకు ఏదో ఉంది, లోపం ఉంది, నేను తినను అంటే డిఫరెంట్ గా నీకు ఏమైపోద్ది అంటే ఇప్పుడు ఒక వారం సరే నాకు అయోగ్యంగా ఉన్నాను కాబట్టి నేను తిననండి అన్నావు అనుకోండి, మరొక వారము ఎలా ఉన్నారు అపోస్తలులు బోధలో సహవాసంలో? ఎడ తెగకుండా ఉండాలి. ఎప్పుడు తీసుకోవాలి దాన్ని? ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? ప్రభు వల్ల నిత్య జీవం కొరకు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? అది ఓకే. ఇప్పుడు వారానికి తీసుకుంటారా, లేకపోతే నెలకి తీసుకుంటారా, లేకపోతే సంవత్సరానికి తీసుకుంటారా, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు వచ్చినప్పుడు తీసుకుంటారా, క్రిస్మస్ వచ్చినప్పుడు తీసుకుంటారా? వారానికి తీసుకోమని ఎవరు చెప్పారు మీకు? ఎడ తెగకుండా ఉండాలని. ఓకే, ఒకసారి చూద్దామా? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారం తీసుకున్నట్లుగా మనకు ఇక్కడ ఏమున్నాయి? ఆనవాళ్ళు ఉన్నాయి. ఓకేనా? ఆదివారం ప్రభు బల తీసుకున్నట్లుగా అపోస్తలు ఆదివారము ఇచ్చినట్లుగా ఉంది. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 16:2 కూడా చదవండి. ఒక విషయం ఏంటంటే మీకు తెలియని విషయము, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అంటే ఆదివారం రోజైనా వాళ్ళు కూడుకున్నది. అంటే ఆదివారం అనే లేక ఒక ఆదివారం వస్తామన్నగా ఆ రోజు బల్లారం హృదయములను కఠినపరుచుకొని కూడని ఆయన చెప్తున్నాడు. కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీరు ఎవరిను కఠినపరచుకున్నట్లు నేడు అనబడి ఉండగానే ప్రతి దినమును ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. ప్రతి దినమున బుద్ధి చెప్పుకోవాలి. ఓకే, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టని ఎడలని క్రీస్తులో పాలివారమై ఇందుము. అది ఇప్పుడు ఏంటంటే ప్రతి దినము దైవ కార్యాలు చేసినట్టుగా అపోస్తలులు మనకు ఆనవాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ప్రతి దినం ఏం చేసుకుంటున్నారు? దైవ కార్యాల కోసమే జీవించినట్లుగా ఉన్నాయి. ఏం జరిగిందంటమ్మా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రభు బలని ఎందుకు తీసుకోవాలి? రైట్ ఆన్సర్. నిత్య జీవం కొరకు తీసుకోవాలి. ఆయన్ని జ్ఞాపకం చేసుకునే దానికోసం చేయాలి. ఆయన మరణాన్ని చేసుకునేదానికి చెయ్యాలి. ఓకే, తర్వాత వచ్చి ప్రభు వల్ల ఎప్పుడు తీసుకోవాలి? ఓకే, ఆదివారం కూడుకో. ఆదివారం బల్ల తీసుకోవాలంటే మనకు అర్హత ఏంది? అంతేనా? కంపల్సరీ. ఎవరికి చెప్పారు చెప్పండి? ఎవరికి చెప్పాలి? మీరు ఎవ్వరు అదోళ్ళు కాదనుకోండి. ఎవరికి చెప్పారు చెప్పండి? సువార్త ఈ వారంలో ఎవరికైనా చెప్పారా? చెప్పాను. నువ్వు చెప్పావా? చెప్పిన వాళ్ళు చేతులు ఎత్తాను. చెప్పారా? ఒక ఆత్మని కన్నా చెప్పారు. 20 మంది బాప్తిసం పొందినప్పుడు
ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను తీసుకురావాలి దేవుని దగ్గర. ఎవరిని తీసుకుని వస్తారు? అదే మీ ఆయన కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళు మార్చుకునే దానికి చూడండి. అర్థమైందా? జనరల్ గా మాట్లాడుతున్నాను నేను. ప్రభు వల్ల యొక్క పరమార్థం ఏంటంటే, దేవుడు పస్కా పండగ, పులియని రొట్టెల పండగ ఇచ్చినప్పుడే నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండగ చేయండి, మీ పిల్లలకు దాన్ని నేర్పండి అని చెప్పాడు. ఇక్కడ ప్రభువులు వారు కూడా ఏం చెప్తున్నారు అంటే, కొత్త నిబంధనలో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు మీరు ఈ ప్రభు బల్లని తీసుకోండి, నా మరణాన్ని గురించి ప్రచారింపజేయండి. ఈ బల్లం మనం ఎందుకు తీసుకోవాలంటే, తీసుకోకపోతే ఏం జరుగుతుందంటే నిత్య జీవం మనకు లేదు. ఒకవేళ ఎలా తీసుకోవాలంటే ఏం చేయాలి? యోగ్యులుగా ఆయన మరణాన్ని గురించిన వార్త అందరికీ చెప్పిన తర్వాతే బల్లలో పాల్గొనాలి. అలా చెప్పలేదు అనుకోండి, మనకేముండదా? అయోగ్యులం అయిపోతాము, అపరాధులం అయిపోతాము. తర్వాత శిక్షా విధి కూడా ఇది ఇవే చెంచగా తిని తాగువారు కొంతమంది రోగులు అయిపోయారు, కొంతమంది మరణించారు కూడా. ఎందుకో? దేవుని దగ్గర మన హృదయం బాగలేకపోయినా, అలాగే దేవుని యొక్క కార్యాలు మనం లేకపోయినా ప్రభు వల్ల తీసుకుంటే బలహీనం అయిపోతాము. ఏమో అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు ఎవరో ఆ ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరో ప్రభు వల్లలో పాల్గొనేదానికి ముందుకు రండి. ఇంకా చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత